మీరు కూడా తప్పు చేశారు. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. ప్రతి హిందువు నేర్చుకోవాలి ఇది. ప్రతి హిందువు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చుని మనకెందుకులే అనుకుంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. హాయ్ ఎవ్రీవన్, జై జనసేన. గోపాలకృష్ణ లాక్స్కి స్వాగతం. తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అన్నది ఒక విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్ గారు. దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను ఉన్న శ్రీవారి భక్తులు తమకు లభించిన ఆస్తిపాస్తులను దేవుడి కృప వల్లే లభించాయని తిరిగి భగవంతునికే సమర్పిస్తూ ఉంటారు. స్వామివారిపై అచంచల విశ్వాసం ఉన్న భక్తులు కొందరు తమ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు సైతం హుండీలో వేయటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా స్థిరాస్తులు ఉన్నాయి. అలాగే హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో టీటీడీకి భవనాలు ఉన్నాయి. అనేక మంది భక్తులు తాము సంపాదించిన సంపాదన స్వామి కృప వల్లే లభించిందని చెప్పి తమ ఆస్తులను స్వామివారికి సమర్పిస్తే ఆ ఆస్తులు ఉపయోగంలో లేవని చెప్పి గత ప్రభుత్వం అమ్మకానికి పెట్టబోయింది. అంత విలువైన స్వామివారి ఆస్తులకు రక్షణగా ట్రస్టీగా ఉండాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి గత ప్రభుత్వం రక్షణకు ప్రాధాన్యత ఇవ్వకుండా అమ్మటానికి అత్యుత్సాహం చూపించడానికి కారణం ఎవరు, దాని వెనక ఎవరున్నారు తేలుస్తామంటున్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని నిర్వహించిన వారు అసలు స్వామివారి ఆస్తులను కాపాడారా లేక అమ్మేశారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను రక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, అసలు గత పాలక మండళ్లు స్వామివారి ఆస్తులను వాటి పనితీరుపై సమగ్ర విచారణను శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్వహించాలని కోరుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో ఈ పాలక మండలి నిర్వహించిన వాళ్ళు స్వామివారి ఆస్తులపై తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో వైసీపీ పాలనలో ఉన్న పాలక మండలి తమిళనాడులో ఉన్న 23 వేలం ద్వారా విక్రయించాలని, వాటి విలువ 23 కోట్లుగా లెక్క కట్టారని, ఇలా ఉపయోగంలో లేని ఆస్తులను వేలం వేయడం ద్వారా 100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని లెక్కలు వేశారు. విక్రయించడానికి ప్రయత్నం చేశారు. గుంటూరులో ఒక భవనం, రంగారెడ్డి జిల్లా హైత్నగర్ అంబర్పేటలో ఒక స్థలం, మల్కాజ్గిరిలో ఒక అపార్ట్మెంట్, నాందేడ్, బెంగళూరులో ఉన్న ఆస్తులను అమ్మాలని వేలం వేయాలని ఆలోచించింది వైసీపీ ప్రభుత్వం. అమ్మటానికి ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉన్న జనసేన పార్టీ, హిందూ ధార్మిక సంస్థలు బలంగా స్పందించటంతో అమ్మకం ఆగిపోయింది. వేలం ఆపేశారు. అలాగే శ్రీవారి హుండీలో కొన్ని శతాబ్దాలుగా రాజులు, భక్తులు విరాళాలుగా నగదు రూపంలో, ఆభరణాల రూపంలో కానుకలుగా ఇస్తూ ఉంటారు. అవి కూడా ఈ దుర్మార్గులు ఏం చేశారో సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి ట్రస్ట్ ద్వారా ప్రతి భక్తుడి నుంచి 10,500 రూపాయలు తీసుకుంటారు. కానీ బిల్లు మాత్రం 500కే ఇస్తారు. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మిగిలిన 10,000 ప్రతి భక్తుడి నుంచి తీసుకునే 10,500 ఎటు వెళ్ళింది, ఎలా దారి మళ్లించారో కూడా అనుమానాలు. దానిపై కూడా విచారణ జరిపించాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు పవన్ కళ్యాణ్ గారు. ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కాశ్మీర్ నుంచి బెంగాల్ వరకు ప్రతి రాష్ట్రంలోనూ ఆలయాలు కడతామని అప్పటి పాలకులు చెప్పారు. ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు, ఆ సంస్థలేంటో కూడా భక్తులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక్క
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల మీదే కాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద వచ్చే ఆలయాలు వాటి ఆస్తులపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వ భవనాలనే తనఖా పెట్టిన ఈ జగన్ సర్కార్ దేవుడి ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా? గుడినే మింగినవాడు గుడిలో లింగాన్ని మింగటం పెద్ద కష్టమేం కాదు. ఈ సందేహం ప్రజలందరిలోనూ ఉంది. ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అప్పుడే పాలక మండలి వారికి జవాబుదారీతనం వస్తుందంటారు పవన్ కళ్యాణ్ గారు. మీరు కూడా తప్పు చేశారు. ఈ మతాన్ని మీరు గౌరవించుకోండి. ప్రతి హిందువు నేర్చుకోవాలి. ఇది ప్రతి హిందువు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చుని మనకెందుకులే అనుకుంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి అని సున్నితంగా ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తన తోటి హిందువులను. ధర్మో రక్షితి రక్షిత. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేయండి. లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్.